చేనేతపై జీఎస్టీ తీసేయడానికి ప్రయత్నం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మికులకు హామీ ఇచ్చారు. వీలు కాకుంటే జీఎస్టీ పన్నును ప్రభుత్వం తరపున రీయింబర్స్ చేస్తామని చెప్పారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. చేనేత పరిశ్రమపై సమగ్ర విధానాన్ని తీసుకువస్తానని ప్రకటించారు. గృహ నిర్మాణ పథకం కింద చేనేతలకు మరో 50,000 అదనంగా ఇస్తామన్నారు. జాతీయ చేనేత దినోత్సవం వేళ విజయవాడ మేరీ స్టెల్లా కళాశాలలో జాతీయ చేనేత ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించిన చంద్రబాబు నేతన్నలపై వరాలు కురిపించారు. ముందుగా స్టాళ్లలోని చేనేత వస్త్రాలను పరిశీలించి 2 చీరలను సతీమణి భువనేశ్వరి కోసం చంద్రబాబు కొనుగోలు చేశారు. అనంతరం సమస్యలపై కార్మికుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక కార్మికుడు చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని కోరారు. ఇప్పుడు జీఎస్టీ తీసేటప్పుడు కంప్లీట్ చేయగలుగుతారా? తగ్గిపోతుంది కదా సార్. ఇప్పుడు 8,000 అంటే 400 రూపాయలు తిరగ తగ్గిపోతే అప్పుడు చేయగలుగుతారా? చేస్తారు సార్. కొనుక్కున్నామే సంతోషంగా కొనుక్కున్నాను సార్. 4 రోజులు తగ్గిపోయింది చీర కంటే కన్నా నాకు ఛార్జ్ నాకే అంటారు సార్. జీఎస్టీ తగ్గించేస్తాను పట్టుకో తీసుకున్నాను. ఓకే ప్యాక్ చేసి పంపించి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేత రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందన్న చంద్రబాబు చేనేత కార్మికులకు ఏకంగా 226 కోట్లు బకాయిలు పెట్టారని గుర్తు చేశారు. చేనేత వస్త్రాలు ఆన్లైన్ ద్వారా అమ్ముకునేందుకు ఓపెన్ నెట్వర్క్ విధానాన్ని తెస్తామన్నారు. 200 యూనిట్ల వరకు ఇంటిపై సోలార్ విద్యుత్ అందేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు చీర కొనలేదు కానీ మొట్టమొదటిసారిగా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి మా మిస్సెస్ కూడా గుర్తొస్తే 2 చీరలు కొన్నాను. ఒకటి ఉప్పాడ, ఒకటి ధర్మవరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 64 క్లస్టర్స్ ఉన్నాయి. ఇంకా కొంతమంది ఈ పరిశ్రమ పైన ఆధారపడ్డారు. ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం. స్కిల్ డిజైన్ నేర్పిస్తాం. లేటెస్ట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం. చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడతాం. ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంట్లోనే పెట్టిస్తాం. అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా 4-5 ఎకరాల భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. మళ్లీ పిలిపిస్తున్నాం. చేనేత పరిశ్రమను కాపాడడం మన బాధ్యత. తద్వారా మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కనీసం నెలకొక్కసారైనా సరే చేనేత బట్టలు కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. కార్మికుడికి ఇచ్చిన మాట ప్రకారం చేనేతపై జీఎస్టీ తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు వీలు కాకుంటే ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందంటూ భరోసా ఇచ్చారు. జీఎస్టీ చాలా మంది చేనేత కార్మికులు బాధపడుతున్నారు. దీనివల్ల మా వృత్తికి ప్రోత్సాహం లేదు. జీఎస్టీ తీసేస్తే మాకు ఉపాధి దొరుకుతుందని ఆలోచిస్తున్నారు. అందుకే హామీ ఇస్తున్నాం. జీఎస్టీ తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తా. ఒకవేళ తీసేయలేకపోతే రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా. ముందు జీఎస్టీ కౌన్సిల్లో రైజ్ చేస్తాం. అక్కడ ఒప్పుకుంటే సరే, కాకపోతే తిరిగి మీరు కట్టిన డబ్బులు జీఎస్టీది మీకిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 70-80 కోట్లన అవుతుంది. ఎంత అవుతుందమ్మా? రఫ్ గా మన వాళ్ళు చెప్పింది 67 కోట్లని. ఎంతైనా పర్వాలేదు, మీకు న్యాయం జరగాలి. మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏ ఎన్నికలు వచ్చినా చేనేత కార్మికులు టీడీపీ వైపే నిలబడ్డారని చంద్రబాబు గుర్తు చేశారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టం తెస్తామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు మళ్లీ 33% రిజర్వేషన్ల కోసం కృషి చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో మళ్లీ 34% రిజర్వేషన్లు తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటే, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. పార్లమెంట్లో ఇది చట్టం అయ్యే వరకు మీ తరపు నుండి పోరాడతామని చెప్పి కూడా నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క నామినేషన్ పోస్టులో కూడా మీకు న్యాయం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని, స్పీకర్ని కూడా బీసీలకే ఇచ్చాం. మంత్రులను కూడా అగ్రస్థానం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను. కాలానుగుణంగా మెచ్చే డిజైన్లు తయారు చేయడానికి చేనేత కార్మికులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.